తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ అధికారికంగా నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 10న పార్టీ ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేరుతో ప్రకటన విడుదలయ్యింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో పార్టీ ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాలలో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పార్టీ క్షేత్రస్థాయిలో కార్యాచరణను ప్రారంభించింది. జన సైనికులు, వీర మహిళలు చురుగ్గా ప్రచారంలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ 2026 జనవరి 17న విడుదలయ్యే అవకాశం ఉండగా ఫిబ్రవరి 20 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావచ్చు. తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లటం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయటం, తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయటమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలు చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించిందని తెలియజేసింది. 2019 ఎన్నికల్లో నేరుగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన కేవలం ఒక సీటు మాత్రమే గెలిచింది. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి స్థాపించి 21 సీట్లకు గాను 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటు సాధించింది.